ప్రియమైన వారలారా, మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామములో వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మహోన్నతుడు, మహిమ కలిగిన వాడు, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వజ్ఞానం కలిగిన వాడు. ప్రకటన గ్రంథంలో జ్ఞానయుక్తమైన అనేక అంశాలు మనకు బోధిస్తూ ప్రతిదినం మనకు తోడుగా ఉండి నడిపిస్తున్న రీతిని బట్టి దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయం కూడా పూర్తయింది. 17, 18 అధ్యాయాల్లో బబులోను యొక్క పతనాన్ని గురించి ప్రభు రాశాడు. ఇక మనం 19వ అధ్యాయం మీద ధ్యానాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ 19వ అధ్యాయంలో మన ధ్యానం ప్రవేశించే ముందు వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఏలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగమును పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలిపడి, ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనంలో నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తార జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృప కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ సన్నిధి మాకు ఇచ్చారు. మా మధ్యలో మీరున్నారు. మేము కూడి ఉన్న స్థలాలలో మా కుటుంబ సమేతముగా నైనా మేమందరము మీ సన్నిధానానికి వచ్చి నీ స్వరాన్ని వినాలని, నీ వాక్కును విని గ్రహించి తద్వారా మా జీవన విధానాన్ని మార్చుకోవాలని ఎదురు చూస్తుంటుండగా నీకే స్తుతి వందనాలు. మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మీ కృపతో నింపమని, మీ స్వరమును వినగలిగే చెవులు మాకు అనుగ్రహించమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక అద్భుతమైన సంఘటన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు శ్రమ, దుఃఖము, కన్నీరు, ఉగ్రత, రక్తము అనే పదాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. దేవుని తీర్పు, ఇలా అనేక సందర్భాలు ఆ మాటల్ని మనకి కనపరిచాయి. ఆ మాటల్ని మనం ధ్యానం చేసుకున్నాం. 18వ అధ్యాయంతో అటువంటి
మనం గమనించాలి. ఇప్పుడు పరలోకంలో గొప్ప స్తుతి కూడిక జరుగుతూ ఉంది. ప్రభుని స్తుతించుడి అని చెప్పే పదాలు మనం వింటూ ఉన్నాం. ఎందుకు స్తుతించాలి అనంటే, ఈ ప్రకటన గ్రంథంలో ఒక సంప్రదాయాలకు ఆనవాయితీని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఏంటంటే 4వ అధ్యాయంలో తండ్రి సింహాసనాశ్రుడై ఉండగా 24 పెద్దలు 4 జీవులు ఆ ప్రభువుని స్తుతించిన విధానం మనం చూసాం. పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు ఆ ప్రభువుని స్తుతించినటువంటి ఆ స్తుతి ఆరాధన మనం చూడగలిగాం. ఈ స్తుతి ఆరాధనలో దేవుడు హెచ్చించబడ్డాడు. ఈ స్తుతి ఆరాధనలో ప్రభువుకి చెందవలసిన ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెంది ఉన్నవి. మీరు గమనించినట్లయితే ఆ 9వ వచనం నుంచి 8వ వచనం నుంచి చూస్తే, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నుడితో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండిరి. ఈ ఆరాధన, ఈ స్తుతి ఆరాధన రాత్రింబగళ్ళు కలుగుతూ ఉన్నాయి. ఆ సింహాసనమునందు ఆశ్రయుండి యుగ యుగములో జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక అని ఆ జీవులు కీర్తిస్తున్నాయి. ఇలాంటి స్తుతి ఆరాధన, కృతజ్ఞత కూడిక, కృతజ్ఞతతో కూడుకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ సహవాసం మనం ప్రకటన గ్రంథంలో చూస్తా ఉన్నాం 4వ అధ్యాయంలో. అలానే 5వ అధ్యాయంలో కూడా ఈ స్తుతి గీతిక మనం విన్నాం, ఆలకించాం. మీరు గమనించినట్లయితే 5వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం కానీ చదువుకోగలిగితే, ఇక్కడ కూడా ఆ వధించబడినటువంటి గొర్రె పిల్లకు కోటాను కోట్లుగా ఉన్నటువంటి ఆ దూతలు 4 జీవులు ఆ పెద్దలు ప్రభుని ఆరాధిస్తున్నాయి. ఆయనకే ఐశ్వర్యము శక్తి ఘనత బలము మహిమ స్తోత్రము ఆయనకే చెందును గాక. ఆయనే వాటిని పొందుకోవడానికి అర్హుడు అని చెప్పారు. అంతేకాదు, వాటన్నిటిలో నుండి, సమస్త సృష్టిలో నుండి, సముద్రంలో నుండి, భూమి కింద ఉన్నటువంటి ఇవన్నిటిలోంచి సర్వమును సింహాసనాశ్రుడైన వారికి గొర్రె పిల్లకును స్తోత్రమును మహిమయు ఘనతయు ప్రభావమును యుగ యుగములో కలుగునుగా కానీ చెప్పుట వింటిని. ఇలానా ఆ ప్రభుకి స్థుతులు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలే ఉన్నాయి. మీరు 7వ అధ్యాయంలో 9 నుంచి 12 వచనాల వరకు కూడా చూస్తాం. ఇక్కడ బహుజన సమూహము అనేక మంది రక్షించబడ్డారు. వారు లెక్కింపలేని గొప్ప సమూహము అన్నాడు 9వ వచనంలో. ఆయన అంటాడు, వీళ్ళందరూ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఖర్జూరు మట్టలు చేతబట్టుకుని సింహాసనం మీద ఉన్నటువంటి దేవుని దగ్గర నిలబడి ఆయనకు మా రక్షణకై స్తోత్రము అని ప్రభువుకి ఆ స్తుతి కృతజ్ఞత ఆ కూడిక వారు ఏర్పరచుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ కృతజ్ఞత మీరు గమనిస్తే 12వ వచనంలో వారు సింహాసనం మీద సాగిలపడు ఆమేన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఇలాంటి ఆరాధన జరుగుతూ ఉంది. ప్రియమైన వారలారా, గమనించండి, ఈ ఆరాధన మనము కూడా జరిగించాలి. మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన సహవాసాలలో, మన ఎక్కడ 2 3 కూడి ఉన్నామో అట్టి చోటల్లా ఈ స్తుతిగానాలు మన దేవుడు చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన మహోన్నతమైనటువంటి క్రియలను బట్టి
ఆ ప్రభుని మనం స్తుతించాలి. ఇంకా మీరు చూస్తే 7వ బోర మరి ఓదబోతున్నప్పుడు 11వ అధ్యాయంలో 15, 17 వచనాలు చూస్తే అక్కడ కూడా ఈ ఆరాధన మనం చూస్తున్నాం. ఈ స్తుతి ఆరాధన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని 17వ వచనంలో వ్రాయబడింది. ఇలాంటి ఆరాధన, ఇలాంటి కూడా చూడొచ్చు. 15వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో కూడా ఇట్టి ఆరాధన వారు జరిగించారు. నీ సన్నిధిని నమస్కారం చేసిదని చెప్పుచు దేవుని దాసుడైన మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు వారు పాడుచున్నారు. సందర్భాలు మనకు వినబడతా ఉన్నాయి, మనం చూసాం గత అధ్యాయాల్లో. ఇప్పుడు ప్రత్యేకంగా మరి ఆ తరువాత అటు తరువాత అంటే ఇవన్నీ జరిగిన తరువాత ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ వినబడతా ఉంది. ఏమని? బహుజనుల శబ్దము వంటి, అంటే అనేక మంది కూడి ఒకేసారి మాట్లాడితే, విషయాన్ని చెప్పడం మొదలు పెడితే ఎంత అద్భుతమైనటువంటి గంభీరమైన స్వరం వినబడుతూ ఉందో అలాంటి గొప్ప స్వరము పరలోకమందు ఎలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. ఎందుకు ఈ స్తుతి? అపవాదిని ఓడించాడు. అపవాదిని ఓడించి విజయాన్ని పొందుకున్నాడు. అపవాది మీద అపవాది పతనాన్ని, అతని నాశనాన్ని ప్రభు ఇక నిర్ధారించి వారిని పతనం చేశాడు కనుక ప్రభువును స్తుతించాలి. ఇదే ఆ స్తుతి కూడికకు కారణం. స్తుతించుడి అన్నాడు 1వ వచనంలో. అలానే మీరు 2వ వచనంలో కూడా మీరు చూస్తే అక్కడ అంటాడు, రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ స్తుతి ఎందుకు వీళ్ళు చెల్లిస్తున్నారంటే, ఆ స్తుతించుడి రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు న్యాయమైనవి, సత్యమైనవి. ఆయన అపవాదిని భూలోకంలో ఎందరినో చెడగొట్టినటువంటి ఈ భయంకరమైన నీచమైన కార్యములు జరిగించేటువంటి ఆ వేశ్యకు తీర్పు జరిగింది గనక, ఆ ప్రభు దానికి ప్రతిదండన చేశాడు కనుక, తన బిడ్డలైనటువంటి వారిని, తన దాసుల యొక్క రక్తాన్ని ఇది పీల్చింది కనుక ప్రతిదండన కార్యాన్ని ప్రభు జరిగించి దాన్ని ఓడించి విజయాన్ని పొందుకున్నాడు గనక ఈ స్తుతి కూడిక ప్రభు మరి ఏర్పాటు చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. స్తుతించుడి అని 1వ వచనంలో అన్నాడు. అలానే 2వ వచనంలోనూ స్తుతించుడి అనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. అలానే ప్రియమైన వారలారా, ప్రభువుని స్తుతించడం మనం మర్చిపోవద్దు. స్తుతిగానాలు ప్రభువుకి చెల్లించాలి, స్తుతి యాగాలు దేవునికి చెల్లించాలి. అలానే మీరు 4వ వచనం కూడా చూస్తే, ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి అనేటువంటి మాట రాశాడు. ప్రియమైన వారలారా, 19:1 స్తుతించుడి అని రాసినటువంటి మాట, 2వ వచనంలో స్తుతించుడి అని రాసిన మాట మీరు గమనిస్తే, 1వ వచనంలో స్తుతించుడి అని రాసిన మాటకు 2 అని పైన చిన్న సంఖ్య మరి రాశాడు. అదేంటంటే హల్లెలూయా అనేటువంటి మాట. దేవునికి హల్లెలూయా, ప్రభువును స్తుతించండి, ప్రభువుని ఘనపరచండి అన్నట్టుగా ఆ మాట ఉంది. అలానే 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా 2వసారి ప్రభువును స్తుతించుడి అన్నప్పుడు అక్కడ ఆ స్తుతి గీతిగా మరి పాడటం మనం చూస్తా ఉన్నాం. అలానే ప్రియులరా, 4వ వచనం కూడా ప్రభువును స్తుతించుడి అని అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ఇలాంటి ఆరాధన, ఈ స్తుతి ఆరాధన ప్రభు అక్కడ జరిగిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అపవాది పతనాన్ని గురించి, అపవాది నాశనాన్ని గురించి, అపవాది మరి అవి గుర్తుంచుకుని ప్రభువును స్తుతించమని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మీరు గమనించండి, 18వ అధ్యాయంలో 20వ వచనం చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట ఉంది. పరలోకమా, దేవుని పిలుపు, పరలోకమా
పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దానిని గూర్చి ఆనందించుడి. దానిని గూర్చి ఆనందించుడి. ఈ పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా అనే మాట శ్రేష్టమైన మాట. దేవుడు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారందరినీ, పరలోక నివాసులు కూడా ఈ స్తుతి కూడికలో, ఈ స్తుతి ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే వాడు ఒక్క గడిలోనే వాడు నాశనం అయిపోయాడు. ఒక్క గడిలోనే వాడు పాడైపోయాడు. ఒక్క గడిలోనే వాడికి తీర్పు వచ్చింది. దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా, వీళ్ళకి కలిగినటువంటి శ్రమలకు తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు అనే మాట వ్రాయబడింది. కనుక ప్రభుని మనం స్తుతించాలి. అలానే స్తుతించండి పరలోకమా, పరిశుద్ధులారా అని ప్రభు పిలవటం, ప్రభు మాట్లాడటం మరి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది వీరికి. ఎందుకంటే చూడండి, 12వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతూ అన్నాడు, పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి అని చెప్పిన మాట. పరలోకమా, పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి. దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని వీరి జీవితాలలో కలిగింప చేస్తున్నాడు. వారు పొందిన విజయాన్ని బట్టి, వారు పొందినటువంటి ఆ యొక్క ఆనందం ఎంత గొప్పగా ఉందో ప్రభు వివరిస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఎంతో ఏడ్పులు, కన్నీరు, వేదన, శోధన, భయంకరమైనటువంటి పరిస్థితుల ప్రభావం మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడైతే ఆనంద గీతికలు, ప్రభుకి స్తుతిగానాలు, ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు మరి మనం పాడేటువంటి ఆ జన సమూహాన్ని, ఆ ప్రియమైన వారిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. పరలోకమా, పరలోక నివాసులారా మీరు ప్రభుని స్తుతించండి అనేటువంటి మాట ప్రభు చెప్పాడు. ఇంకొక అద్భుతమైన సంగతి ఏంటంటే, ఇర్మియా గ్రంథంలో 51వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 48వ వచనం మనం చూడగలిగితే, ఇక్కడ ఆయన చెప్పే మాటలో అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 48వ వచనం, దానిని పాడు చేయువారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారని, ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును, ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్కు. బబులోను గతి, బబులోని గతి ఎంత భయంకరమైన గతికి దిగజారిపోయిందో, ఆ దుస్థితి ఎంత హీనమైనటువంటి దుస్థితికి దిగజారిపోయిందో గమనించి, ఆకాశమా, భూమి, నీలో ఉన్న సమస్తము దీని పతనాన్ని చూసి, దీని గతిని చూసి మీరు ఆనందించండి, సంతోషించండి, ఇది యెహోవా వాక్కు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తే అపవాదికి ఎప్పటికైనా అపజయమే. నీ విశ్వాస జీవితంలో, నీ అనుదిన జీవన విధానంలో నీ మీద అపవాది అనేక అబండాలు వేయొచ్చు, ఎన్నో శ్రమలు నీకు తీసుకురావచ్చు, ఎన్నో వేదన నీకు కలుగుతూ ఉండవచ్చు, ఎంతో కన్నీరు నువ్వు కార్చి ఉండొచ్చు. ఈ పరిస్థితుల వల్ల నీవు కుమ్ములిపోయి ఎన్నో మరి పర్యాయాలు నువ్వు గడిపి ఉండొచ్చు. అయినా అపజయం వాటికున్నది, విజయము ఆయన రక్తములో కడగబడిన వారికి విజయమున్నదని గమనించాం. అపవాది ఓడిపోయాడు, భూరాజులు ఓడిపోయారు. ఈ భూరాజుల్ని మరి ఓడించేటువంటి ఆ సమూహంలో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయనతో ఉన్నవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, అలానే ఆరో దేవుని కొరకు ఆ మహిమ ప్రభావాన్ని కలిగిన వారి కనుక అపవాది ఓడిపోయినట్టు మనం చూస్తా ఉన్నాం. అపవాది, ఆ భూరాజులు ఎలా ఓడిపోయారంటే, ఆయనతో ఉన్నవారు గొప్పవారు,
ఆయనతో ఉన్నవారు, పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, నమ్మకమైన వారు, ఆయనతో యుద్ధం చేసిన వారు, ఆయనతో ఆ యుద్ధంలో సహదాసులుగా, యుద్ధవీరులుగా నిలబడగలిగిన వారు, పిలువబడినవారు. ఆ వరుసలో నీ ఉన్నావా? ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన వారలారా, ప్రశ్నించుకుందాం. పిలువబడిన వరుసలో నీవు ఉన్నావా? పిలువబడిన వారు వరుసలో ఉంటే నీ ఏర్పాటును గ్రహించావా? నీ పిలుపును నువ్వు గ్రహించావా? దైవ స్వరాన్ని నీవు విని ఆ పిలుపులో ఉన్న మాధుర్యాన్ని, ఆ పిలుపులో ఉన్న గంభీరతను, ఆ పిలుపులో ఉన్న ఆ కమిట్మెంట్ను గుర్తించావా? పిలుపును అందుకున్నావా? ఆ పిలుపుకి తగిన రీతిలో నీవు నడుస్తూ ఉన్నావా? ఆ ప్రభుకి నమ్మకంగా ఉన్నావా? ఇలా నిన్ను నీవు ప్రశ్నించుకో. ఇది స్తుతి ఆరాధన సమయం, ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం అని మనం గమనించాలి. ప్రభు ఎన్ని రకాలుగా స్తుతించబడుతున్నాడో, ఎన్ని రకాలుగా స్తుతించమని ఆయన మాట్లాడుతున్నాడో మీరు గమనించండి. మొదట మనం చూసినట్లయితే 18-20 వచనంలో పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా అని మరి ప్రభు మాట్లాడడం. ఈ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఈ అపోస్తుల వలె దేవుని చేత పంపబడి ప్రవక్తల వలె ప్రభు చిత్తాన్ని అనేకులు తెలియపరుస్తూ నువ్వు దేవుని పక్షంగా జీవించగలిగితే నీవు ధన్యుడు. నీవు ప్రభువుని బట్టి స్తుతించే వారి వరుసలో నీవు ఉంటావు. అపవాది మీద ప్రభు పొందిన విజయాన్ని బట్టి నీవు ఆ ప్రభువును స్తుతించేవానిగా నీవు ఉంటావు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. అంతేకాదు ప్రియమైన వారలారా, దేవుడు పరిశుద్ధులారా అన్నాడు. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా ఒక మాట. రెండవది 12:12లో పరలోకమా, పరలోక నివాసులారా అన్నాడు. అలానే ఇర్మియా గ్రంథంలో మనం చూసాం, ఆకాశము, భూమి, వాటిలో ఉన్న సమస్తము అన్నాడు. ఇంకా ఎవరినైనా ఆరాధించమని, స్తుతించమని, సంతోషించమని ఎవరికైనా ఇంకా చెప్పాడా? చెప్పాడు. యెషయా గ్రంథంలో 44వ అధ్యాయము 23వ వచనంలో చెప్పాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 23వ వచనం చూస్తే ప్రభు ఇంకొక సంతోష సమయాన్ని గురించి కూడా మరి చెప్పాడు. ఇంకొక సంతోష సమయం ఏంటంటే, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఏ కార్యాన్ని? అపవాదిని నాశనం చేయటం, అపవాది పతనం, అపవాదికి అపజయాన్ని కలిగించడం అనే కార్యాన్ని ఆయన ముగింపు చేసి ఉన్నాడు, సమాప్తి చేసి ఉన్నాడు. అందుకే కదా 1వ పాత్ర 7వ పాత్ర మరి ఆ కుమ్మరించగానే సమాప్తము, దేవుని ఉగ్రత, దేవుని కోపము సమాప్తం అనే మాట మాట్లాడాడు. ఇక్కడ కూడా ఈ ప్రవచనం నిజమే, అది సమాప్తమయ్యింది. కాబట్టి ఆకాశములారా, ఆకాశము అన్నాడు ఇందాక ఇర్మియాలో, ఇప్పుడు ఆకాశములారా, ఆకాశ మహాకాశములు మరి దేవుని యొక్క ప్రభావాన్ని పట్టజాలనంత ఆ మహిమ ప్రభావాన్ని ఇవి కూడా ఘనపరుస్తున్నాయి. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయండి. అంతేకాదు భూమి అగాధములారా, అగాధాన్ని కూడా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? ఆర్భాటం చేయమని. పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా సునాదము, సంగీత నాదము చేయండి. ఎంత గొప్ప దేవుడండి! ఇటు ఆరాధన దేవునికి కావాలి, ఇటు ఆరాధన ప్రభుకి అవసరం అనే విషయాన్ని మనం గమనించాలి. ఇలాన ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభు సంతోష గానాలు పాడాలని, ఆరాధించాలని, ప్రభుని స్తుతించాలని, సంతోషభరితలుగా ఉండాలని చెప్పి ఈ సృష్టినంతటిని ఆయన చెప్పిన ప్రతి మాటలో ఆనందాన్ని, సంతోషాన్ని చూస్తున్నారు. అపవాది సంబంధులు, భూరాజులు, బబులోను పతనాన్ని చూసిన వర్తకులు ఏడుస్తున్నారు. ఇంత సంతోషగానాలు, స్తుతిగానాలు లోకమంతా జరుగుతూ ఉంటే వీళ్ళు ఏడుస్తున్నారు. అదేంటో చూద్దాం.
ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయం 17, 19 వచనాలు చూస్తే, లేక 15వ వచనం నుంచి మనం చూద్దాం. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు, పరలోకంలో ఆనందం, ఇక్కడ ఏడ్పు, ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో సన్నపు నార బట్టలను ధూమ్రవర్ణ రక్తపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడిలోనే పాడైపోయిని అని చెప్పుకొనుచు, దాని ఐశ్వర్యాన్ని గురించి వారు బాధపడుతూ దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుండిరి, భయాక్రాంతులై దూరముగా నిలుచుండిరి. 18వ వచనం, ఆ మహాపట్నముతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడగల వారందరూ దాని యందలి అధిక వ్యయము చేత ధనవంతులేరి, అది ఒక్క గడిలో పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయిచుండిరి. వీళ్ళ ఏడుపు, అక్కడ సంతోషం. వీళ్ళు దుఃఖము వేదనతో నింపబడ్డారు. ఎందుకు? బబులోను కొరకు, అంత్యక్రీస్తు కొరకు, నాశనకర్త కొరకు వీళ్ళు ఏడుస్తున్నారు. వీళ్ళ కోసం కాదు, వీళ్ళ క్షేమం కోసం కాదు, వీళ్ళు పొందిన శ్రమలను బట్టి కాదు. ఎవరి మీద వీరు ఆధారపడి ధనవంతులయ్యారో, వ్యాపారం చేసి వృద్ధిలోకి వచ్చారో, ధన సంపన్నులయ్యారో, బంగారాన్ని, ఆ యొక్క వజ్ర వైడూర్యాలను, రత్నాలను, ముత్యాలను వారు సంపాదించుకొని మహాధనవంతులుగా మారిపోయారో, వీరందరూ దాని పతనాన్ని గురించి ఏడుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది మరి చాలా విచిత్రమైనటువంటి సంగతి. ఇలా వాళ్ళు రోధిస్తుంటే, ఇలా వాళ్ళు వేడుస్తూ ఉంటే, ఇలా వాళ్ళు కన్నీరు కారుస్తూ ఉంటే ప్రభు అంటాడు 19వ అధ్యాయంలో, ప్రభువును స్తుతించుడి. అద్భుతమైన మాట, ఈ అద్భుతమైన ఆహ్వానం, ప్రభువును స్తుతించుడి అనే మాటకు హల్లెలూయా అనేటువంటి ఆ భావం అక్కడ మనం చూస్తున్నాం. పిల్లరా, హల్లెలూయా అనే మాట ఏ భాషలో పిలిచినా, ఏ భాషలో ఉచ్చరించినా అది దేవుని స్తుతించడమే అనే భావాన్ని మనకు కలిగిస్తూ ఉంది. అది హెబ్రీ భాషలో, అలానే గ్రీక్ భాషలో, ఏ భాష అయినా పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో రాయబడింది, క్రొత్త నిబంధన గ్రంథం మరి గ్రీక్ భాషలో రాయబడింది. ఏది ఏమైనప్పటికీ ఈ పదం అలానే వ్రాయబడింది. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాట ఏ ఒక్కరి సొంతమో కాదు. చాలా మంది ఈ హల్లెలూయా అనే మాట అనటం కొంచెం నామోషిగా ఫీల్ అవుతారు. లేకపోతే ది హల్లెలూయా హల్లెలూయా అనే పదానికి ఉన్న పేటెంట్ హక్కులు ఎవరో తీసేసుకున్నట్టు ఫలానా అని చెప్పి మాట్లాడతారు. ఇది ఎవరిది కాదండి, యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరి సొత్తు. దేవుని స్తుతించుట అనేది ప్రతి ఒక్కరి సొత్తు. హల్లెలూయా అనే మాటకు అర్థాన్ని ఒకటి మనం గమనించినట్లయితే, హల్లెలూయా అనేది ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. చెప్పినటువంటి ఈ మాటలో ప్రభుని మనం కనపరచడం హల్లేల్. ఈ హల్లెలూయా అనే ఆ మాటలో 3 మరి ఇమిడి ఉన్నాయి, లేక 3 మాటలు ఇమిడి ఉన్నాయి. హల్లేల్ అంటే స్తుతించండి, స్తుతించుడి. ఊ అంటే మీరు, యా అంటే దేవుని, యెహోవాను, దేవుని స్తుతించండి అనే భావం ఇందులో ఇమర్చబడి ఉంది. ఈ స్తుతి గీతికలు, స్తుతి గానాలు పరిశుద్ధ గ్రంథంలో ఆయా కీర్తన భాగాల్లో ఎన్నో పర్యాయాలు ఇవి రిపీటెడ్లీ మనకి వివరించబడుతూ వచ్చాయి. స్తుతి గానాలు, హల్లెలూయా అన్న పదాలు, హల్లెలూయా అనేటువంటి పదం మరి ఎన్నో పర్యాయాలు ఆ కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉంది.
మీరు మరి ఎగ్జాంపుల్గా ఒక 3-4 రెఫరెన్సెస్ ఇవ్వమంటే నేను ఇస్తాను. 104వ కీర్తన 35వ వచనంలో, 105వ కీర్తన 45వ వచనంలో, 106వ కీర్తన 1వ వచనంలో, 111వ కీర్తన 1వ వచనంలో, ఇలా మరి 150 కీర్తన వరకు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు హల్లెలూయా అనే మాట మీద వ్రాయబడ్డట్టు మనం చూస్తున్నాం పిల్లరా. ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి 5 వచనాల వరకు ఈ స్తుతి అనేటువంటి మాటలో మనం చూసాం. మీరు 5వ వచనం వచ్చేటప్పటికి, మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను అన్నారు. స్తుతి కూడిక, స్తుతిగానాలు, స్తుతి ఆరాధన, కృతజ్ఞతాస్తుతి. ప్రభు కాపాడిన రీతిని బట్టి కృతజ్ఞతాస్తుతి, ప్రభు వారికి ఇచ్చిన విజయాన్ని బట్టి ఆరాధన, స్తుతి ఆరాధన, ప్రభు వారికి చేసిన మేలులను బట్టి ఈ స్తుతి 6-7 వచనాలు చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడింది. ఏంటంటే, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఏలిక ప్రారంభమైంది. అపవాది పతనంతో ఆయన ఆ ఏలిక అనేది ప్రారంభించాడు. నిజానికి ఈ ఏలిక అనగా పరిపాలించుట, ఏలటం, ఏలిక. కానీ అవిధేయతను బట్టి, అజ్ఞానాన్ని బట్టి ఆ రూల్ చేసే స్థితిని, ఆ రూలింగ్ అనేటువంటి ఆ పనిని, ఆ ఆధిక్యతను కోల్పోయాడు. ఎందుకంటే అపవాదికి బానిసైపోయిన కారణంగా, అపవాది చేతిలో ఓడిపోయిన కారణంగా ఆ అధికారాన్ని, ఆ ఏలిక చేసే ఆ ఆధిక్యతను వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు తిరిగి మరలా ఆ అధికారం, ఆ ఏలిక, ఆ పరిపాలన విధానం మరలా దేవుని చేతికి వచ్చింది. అదే విషయాన్ని 6వ వచనంలో మనం చూస్తున్నాం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు. కాబట్టి ఆయనను స్తుతించండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? స్తుతించండి అనే కాడ 1 అనే సంఖ్య చూస్తున్నాం. అలానే 4వ వచనంలో స్తుతించుడి అనే కాడ 1 అనే సంఖ్య చూసాం. అలానే 2వ వచనంలో స్తుతించుడి అనే కాడ 1 అనే సంఖ్య చూసాం. కానీ 1వ వచనంలోనే స్తుతించుడి అనే కాడ హల్లెలూయా అనే మాట భావాన్ని చూసాం. ఎవరితో చెప్తున్నాడు స్తుతించమని? అనేకులతో చెప్పాడు. వాళ్ళలో శరీరులు ఉన్నారు. 1 అనే సంఖ్య క్రింద ఫుట్ నోట్ మీరు చూస్తే భావం శరీరములు అన్నాడు. సకల శరీరులు యేసు రక్తములో కడగబడి, విడిపించబడి, విమోచించబడి, ఆయన ప్రభావంతో నింపబడి, స్తుతిగానాలు పాడుతూ ఆరాధన అర్పించే ప్రతి ఆ వ్యక్తిని దేవుడు స్తుతించండి అని మాట్లాడుతున్నాడు. ఈ స్తుతి మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన హృదయాలలో ఇట్టి అనుభవం మనం కలిగి ఉన్నామా? జయ జీవితం ఇచ్చే దేవుడు, అపవాది మీద విజయం ఇచ్చే దేవుడు, ప్రతి సమస్య మీద విజయం ఇచ్చే దేవుడు, అది ఎటువంటి స్థితి అయినా దుస్థితి అయినా విజయాన్ని ఇచ్చే దేవుడు. నీ జీవన విధానంలో అది నీ కుటుంబం కానీ, నీ యొక్క సంసారం కానీ, నీ బిడ్డల విషయంలో కానీ, అది ఏదైనా కానీ విజయం ఇచ్చే దేవుడు నీకున్నాడు. విజయాన్ని ఇచ్చే దేవుడు నీకున్నాడు కనుక స్తుతించు.
ఆరాధించు, ఆయనను నువ్వు కొనియాడు కొనియాడు అనేటువంటి చక్కటి మాట మనం చూడగలుగుతున్నాం. అంతే. ఇంకో మాట చూడండి, ఆయన 7వ వచనంలో ఇంకో మాట రాబడింది. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. ఇది కూడా సంతోషమే. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఆసన్నమైంది, ఆ సమయం వచ్చింది, ఆమె సిద్ధపడింది, ఆమె సిద్ధపడి ఉంది. సన్నపు నార బట్టలు ఆమె గీయబడినాయి, ఆమె మరి సిద్ధపడి అనే మాట ఉందండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఈ బంధం ఆత్మీయ బంధం. సంఘాన్ని పవిత్రురాలైన కన్యకగా దేవుడు అభివర్ణించాడు. ప్రభువైన యేసుక్రీస్తును పవిత్రుడు, పరిశుద్ధుడు అని అభివర్ణించాడు. వీరిద్దరి సహవాసము, వీరిద్దరి సంఘం, వీరిద్దరి యొక్క కలయిక అది సంఘము అన్నాడు. ఈ సంఘము యేసుక్రీస్తు రక్తములో కడగబడుట ద్వారా ఏర్పడింది. సంఘము అంటే ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా అనగా ది కాల్డ్ అవుట్ బాడీ, పాపములో నుంచి పవిత్రతలోనికి పిలువబడిన వారు, చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడిన వారు, శరీరానుసారమైన జీవితంలో నుంచి ఆ ఆత్మానుసారమైన జీవితంలోనికి పిలువబడిన వారు ఎక్లీషియా, సంఘము. ఈ పిలువబడిన గుంపు పవిత్రమైన గుంపుగా ప్రభు ఏర్పరిచాడు. అదే విషయాన్ని కొరింథీ సంఘానికి వివరిస్తున్న సమయంలో 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆయన మీరు ప్రత్యేకించబడి పాపము నుంచి మీరు బయలు వెళ్ళండి, బీ సెపరేట్ ఫ్రమ్ జెంటైల్స్ అన్నాడు. మీరు ప్రత్యేకించబడిన గుంపు, మీరు పవిత్రపరచబడిన వారు, పవిత్రుడైన ప్రభుతో సహవాసం చేస్తున్న వాళ్ళు అన్నాడు. దీన్ని మనం కొంచెం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి, ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాలి అనుకుంటే గమనించండి ప్రియమైన వారలారా, ఆదామును ప్రభువు ముందుగా నిర్మించాడు లేక సృష్టించాడు. మనకు తెలుసు, దాని మీద పెద్దగా చెప్పనవసరం లేదు. ఆ మన్ను చేసి మరి ఒక రూపునిచ్చి, ఆ రూపుకి ఆయన జీవాన్నిచ్చి, ఆ మనిషిలో కదలిక ఒక రూపం ఆదాము అన్నాడు. ఆదాం అంటే డస్ట్, మన్ను. సరే, ఈ ఆదామును నిర్మించిన తర్వాత తోటి అయిన సహాయము కొరకు హవ్వమ్మను ప్రభువు మరి చేసినట్టుగా చూస్తున్నాం. ఈ హవ్వమ్మను చేసిన కార్యాన్ని, క్రియను మనం చూస్తే ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముకను తీసి ఆయన హవ్వమ్మను చేసినట్టు మనం ఆది కాండంలో 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తాం. సాటి అయిన సహాయం అని 18వ వచనం అంటాడు. 21వ వచనంలో గాఢ నిద్ర కలుగజేసి అన్నాడు. గాఢ నిద్ర అంటే మరణాన్ని చూపిస్తుంది అని మనకి మరి పరిశుద్ధ గ్రంథ మరి పండితులు చెబుతూ ఉంటారు. అలానే అవ్వమ్మ కొరకు ఆదాము ఏ రీతిగా గాఢ నిద్ర పొంది, ఆ గాఢ నిద్రలో ప్రక్కటెముకను తీయటం ద్వారా, రక్తాన్ని చిందించడం ద్వారా, లేక రక్తాన్ని అక్కడ మరి అర్పించడం ద్వారా అవ్వమ్మ ఏర్పడింది అన్నట్టు యేసయ్య తన ప్రియమైన సంఘము కొరకు ఆయన కూడా ఆయన ఆ కల్వరిగిరిలో కార్చిన రక్తము చేత తన సంఘాన్ని కొన్నాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే ఆదాము వలె యేసుక్రీస్తు కూడా తన సంఘము కొరకు నిష్కళంకురాలైనటువంటి ఆ ఆధ్యాత్మిక ఆ సంఘము కొరకు రక్తాన్ని చిందించాడు. గమనించారు కదూ? ఇదే విషయాన్ని పౌలు గారు ఇంకా కొంచెం వివరంగా వివరించాడు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో
15వ అధ్యాయము 45వ వచనం చూస్తే, కొరింథీ పత్రికలో 45వ వచనం 15వ అధ్యాయము 40వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి, 15వ అధ్యాయము 45వ వచనం కొంచెం మనం చదువుకుందాం. ఏమనుందంటే, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను. ఆదాము అనే మొదటి మనుషుడు జీవించే ప్రాణి. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు. మొదటి ఆదాము మనం చూసాం, ఆది కాండంలో ఆదాము యొక్క నిర్మాణం, సృష్టి చూసాం. రెండవ కడపటి ఆదామని యేసయ్యను గురించి మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈయన మరి ఆ జీవించే ఆత్మ అయ్యాడు, ఆయన జీవించే ప్రాణి అయ్యాడు. ఈ రీతిగా ఆ అవ్వమ్మ కొరకు ఆదాము గాయపరచబడిన యేసయ్య తన సంఘం కోసం తన రక్తాన్ని చిందించిన వీరిద్దరూ ఆ బంధం చేత ఆత్మీయంగా వీరు బలపరచబడినట్టు మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం గమనించండి, ఈ విషయాన్ని పౌలు గారు ఇంకొక మరి మాటలో కూడా వివరించారు. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో, మొదటి పత్రికలో ఆదాము మరి పోలిక చూసాం. ఇక్కడ ఈ సంఘం యొక్క స్థితి, ఆత్మీయ స్థితిని వివరిస్తూ ఉన్నాడు. 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం ఏమని వివరించాడు అంటే, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేసితిని. అంటే యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగాను అభివర్ణించబడ్డాడు, పోల్చబడ్డాడు. సంఘం పవిత్రురాలైన కన్యక, పెండ్లి కుమార్తెగా పోల్చబడింది. కాబట్టి ఇది పవిత్రమైన ఆత్మీయ వివాహాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ వివాహము కొరకు ఆ సంఘము సిద్ధపడింది అన్నాడు. సంఘం సిద్ధపడింది. ఎలా సిద్ధపడింది? ఏ ఏ కార్యాలు చేసి సిద్ధపడింది? వాక్యాన్ని మనం మరి మండే ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు మనం విన్న మాటను బట్టి స్తుతి గీతిక, స్తుతి ఆరాధన, లేక ఇంకా కృతజ్ఞతా స్తుతి కూడిక పరలోకంలో జరుగుతుంది. భూలోకంలో ఆ బబులోను గురించి, దాని మీద ఆధారపడినటువంటి వర్తకులు, దాన్ని ప్రేమించిన వారు, దాని చేత భ్రష్టత్వానికి ఈడ్చబడిన వారు ఏడుస్తుంటే పైన ఆనందం, సంతోషం, ఆ ప్రభువుని కూర్చున్నటువంటి ఉత్సాహ గీతికలు. అలా మన జీవితాల్లో ఎప్పుడు ఈవేళ నీకు కన్నీరుందా? రేపటి దినాన ప్రభు నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఈవేళ నువ్వు అపజయం పొందినట్టుగా నువ్వు అనుకుంటున్నావా? ప్రభు రేపు నీకు జయం ఇస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో ప్రభు నిన్ను దీవిస్తాడు. ప్రభు నిన్ను తన కృపతో నింపుతాడు. ఇది గొప్ప విశ్వాసం కలిగి నిరీక్షణతో ఎదురు చూడవలసినటువంటి జీవితం నీకుండాలి. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నేనా 18వ అధ్యాయంతో అపవాదిని మీరు తండ్రి నేలమట్టం చేసినట్టు, నీ ఉగ్రత సమాప్తమైనట్టు ఎన్నో అద్భుతమైన సత్యాలు 18వ అధ్యాయం వరకు వివరించారు. 19వ అధ్యాయం వచ్చేటప్పటికి అయ్యా స్తుతి స్తుతి అన్నావు. నిజమే, నీవు స్తోత్రార్హుడవు, నీవు స్తుతులకు పాత్రుడవు, నీవే స్తుతుల సింహాసనం మీద ఆశ్రయుడైనటువంటి దేవుడు. నీకు ఆరాధన మేము అర్పించాలి. ఆ పొందిన విజయాన్ని బట్టి, జరిగిన సంభవాలను బట్టి, మీరు మా జీవితాల్లో చూపినటువంటి ఆ ప్రేమను బట్టి నిన్ను స్తుతించాలి. ఆ స్తుతి ఆరాధన మాకు నేర్పండి. ఎలా స్తుతించాలో, ఎలా నిన్ను ఘనపరచాలో నేర్పించండి. అనేక స్తుతుల గురించి మాతో మాట్లాడారు. సృష్టి ఎలా స్తుతించాలో, ఆ ప్రభా ఆకాశాలు ఎలా స్తుతించాలో, మరి సూర్యచంద్ర నక్షత్రాదులు, పర్వతాలు ఎలా స్తుతించాలో, ఆ పరలోక నివాసులారా, భూమి, ఇలా ప్రతి దానిని
నువ్వు పేరు పెట్టి పిలిచి స్తుతించండి, సంతోషించండి, ఆనందించండి. ఆ ఆ బబులోను పతనం అయ్యింది కాబట్టి మీరు సంతోషించండి అని ఎన్నో విషయాలు మాకు బయలుపరిచారు. అయ్యా, వీటన్నిటిని బట్టి మీకు వందనాలు. మేము తండ్రి ప్రత్యేకించబడిన వారమే, పవిత్రపరచబడిన వారమే, నీ సన్నిధిలో జీవించే ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోండి. అయ్యా, వాక్యం విన్న బిడ్డలందరూ దర్శించండి, నీ వాక్కుతో వారు నింపండి. వారి హృదయాలలో ప్రభు విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలింపచేయండి. అలానే ఈ కరోనా వైరస్ చేత బాధించబడుతున్నవారు, వేధించబడుతున్నారు, అయ్యో దాని యొక్క మరి తండ్రి ప్రమాదంలో చిక్కున్నవారు, అయ్యా వారి కోసం ప్రార్థిస్తున్నాం, కృప చూపండి. అలానే మా ప్రియమైన సంఘాన్ని అయ్యా మీ తండ్రి జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క ప్రభు టెక్నాలజీ ద్వారా ఈ వర్తమానాన్ని అనేకులకు అందించే క్రమంలో ప్రయాసపడుతున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోండి. ఇలా ఈ వాక్యాన్ని మీరే భద్రపరిచి అనేకులకు అందించి ప్రభా నీ కృపతో మమ్మును కూడా నింపమని, మీ ఆత్మతో నింపి నడిపించమని, మీ కృపా కనికరాన్ని సమృద్ధిగా మా జీవితాల్లో కూడా మీరు అనుగ్రహించమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయనుగాక. ఆమేన్. స్తోత్రం జీసస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.